చేస్తున్నారండి? దేవునికి కీర్తనలు పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. మరి అదే సిచ్యువేషన్లో మనం ఉన్నట్లయితే జైలు వరకు మనం ఎందుకు లేని, కానీ మన జీవితంలో ఏదో ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? స్తుతించడం మానేస్తాం. మరి ఏదో బిజీ వర్క్లో మన లైఫ్లో బిజీ అయిపోయాం అనుకోండి, సంహవ్ ఏదేదో పనుల్లో పడిపోయాం, దేవుని స్తుతించడం మానేస్తాం, ప్రార్థించడం మానేస్తాం. కానీ ఇక్కడ పౌలు శీల ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా వారు దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నారన్నమాట. మరి అదే విధంగా దేవుని విడిచిపెట్టిన వారి యొక్క మనస్తత్వం కూడా మనం చూద్దాం. ప్రతి ఒక్కరికి తెలిసిందే, యోబు భార్య, అవునా? యోబు భార్య, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదులుకుందువా? దేవుని దూషించి మరణము కమ్మని. చాలండి. ఏమంటుందండి యోబు భార్య? నువ్వు ఇంకను ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, ఇంత నీ కళ్ళ ముందు జరుగుతుంది కదా, యథార్థతను వదిలేసేయనని అంటుంది. అక్కడ పౌలు శీల ఏం చేశారు? అంత కష్టములో కూడా దేవుని కీర్తించారు, దేవుని ప్రార్థించారు. ఇక్కడ యోబు భార్య ఎటువంటి ఆత్మతో నింపబడి ఉంది? ఆమెలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ మాట అనగలదా? పర్లేదు, నేను కష్టాల్లో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుని స్తుతిస్తాను, నువ్వు కూడా స్తుతించి ఇద్దరం ప్రార్థిద్దాం కలిసి అనేసి చెప్పాలి. కానీ ఏమంటుంది? యథార్థతను వదిలేసే, దేవుని దూషించు అని చెప్తుందండి. మరి మన యొక్క ఆత్మీయ జీవితము ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ విధంగా ఉందనేది మనకి ఈ దినాన పరీక్షించుకోవాలన్నమాట. మరి ప్రతి సమయంలో ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో మనం దేవుని స్తుతించేవారిగా ఉన్నామా? దేవుని ప్రార్థించే వారిగా ఉన్నామా? లేక యోబు భార్యలాగా యథార్థాన్ని వదిలిపెట్టేసి అందరూ నాకన్నా యథార్థంగా లేకుండా వాళ్ళే బాగుపడుతున్నారు కదా, నేను కూడా విడిచిపెట్టేసి ఆ మార్గంలోనే వెళ్తాను అనేసి అనుకునే వారిగా ఉన్నామా అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని ఆత్మను నింపబడిన వారంట బాధల్లో ఇతరులకి సమాధానకరమైన మేలుల్ని చేస్తారన్నమాట. ఇప్పుడు మనం అందరికీ తెలిసిందే కదా, యేసు ప్రభు వారు లాజరస్ చనిపోయినప్పుడు ఏం చేశారండి? లాజరస్ చనిపోయినప్పుడు ఓదార్చారు, ప్లస్ వాళ్ళతో కూడా ఏడ్చినట్టు వాక్యంలో మనకి తెలుస్తుంది. అతి చిన్న వాక్యము కదా, యేసు కన్నీళ్లు విడిచాను, వారితో పాటు కూడా కన్నీళ్లు విడిచారంట దేవుడు. ఎందుకు? వాళ్ళు బాధపడుతున్నారు అని వారితో కూడా, మరి వాక్యంలో ఉంటుంది, ఏడ్చే వారితో ఏడుడి, సంతోషించే వారితో సంతోషించుడి అని. మనం ఏం చేస్తాం? ఒకళ్ళకి ఏమన్నా ఆపద వచ్చింది అని అంటే వాళ్ళకి అంతే జరగాలి. వాళ్ళు అలా చేశారు కదా, వాళ్ళకి దేవుడు చేసిన యొక్క ప్రతిఫలం ఇదే ఉంది అనేసి ఇంకా వాళ్ళని ఓదార్చింది పోయి వాళ్ళకి సూటిపోటి మాటలతో మనం ఇంకా వాళ్ళని గుచ్చుతూ ఉంటామన్నమాట. అదే విధంగా మనము మరి బైబిల్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎవరైతే అవతలి వారి యొక్క క్రిసిస్ని చూసి, వాళ్ళ కష్టాల్ని చూసి ఎవరైతే సంతోషపడ్డారో వాళ్ళు కూడా మనం చూద్దాము. ఓబద్య 1వ అధ్యాయము 12వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవను దినమును చూచి నీవు ఆనందం పొందతగదు. చాలండి. కింద కూడా ఏమంటున్నారు? యూదావారి నాశ దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపదగదు. ఇక్కడ ఓబద్యాలో మనం ఈ స్టోరీ మనకు తెలిసిందే కదా, ఏమైంది? ఏదోమీలు ఏం చేస్తున్నారు? వారి యొక్క ఎనిమీనైనా, ఎవరైతే ఎనిమీని ఇంకొకళ్ళ రాజ్యం వాళ్ళు వారితో యుద్ధం చేస్తుంటే వాళ్ళని చూసి సంతోషిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఓబద్యా కలిగిన దర్శనం అంతా ఈ చాప్టర్లో మనం చూస్తూ ఉంటాము. అయితే ఏదోమీలు అంటే ఎవరో కాదు, ఏశావు యొక్క సంతానం అన్నమాట. అలాగే యాకోబు అంటే ఇశ్రాయేలు, మనకు తెలిసింది. సో ఇశ్రాయేలుకి వేరే జెరికోతోనో ఎవరితోనో యుద్ధం జరుగుతుంది సంభవ్. సో ఇజ్రాయెల్ వారికి యుద్ధం జరుగుతూ ఉంటే ఈ ఏదోమీలు ఎవరైతే యాకోబు సంతానమై ఉన్నారో వాళ్ళు వీళ్ళని చూసి ఆనందపడతారు. ఆనందపడడమే కాకుండా వాళ్ళ శత్రువులతో వీళ్ళు కలిసి ఈ యుద్ధానికి వస్తారన్నమాట. ఇంతకీ ఇజ్రాయేలు ఇంకా యాకోబు ఎవరండి? ఇజ్రాయేలు యాకోబు ఒకరే. ఇజ్రాయేలు యాకోబు ఒకరే. ఏశావు యాకోబు అన్నదమ్ములు, అవునా? ఇప్పుడు ఏదోమీలు మనం ఏం చెప్పుకుందామంటే ఏశావు యొక్క సంతానము. అంటే ఇప్పుడు ఏశావు యొక్క సంతానమునికి యాకోబు ఇజ్రాయెల్ వారికి యుద్ధం జరుగుతుంది అని అంటే వాళ్ళిద్దరు రిలేటివ్సా కాదా? ఇప్పుడు
అన్నదమ్ముల పిల్లలే కదా, అక్కడేమో యాకోబు సంతానము, ఇక్కడేమో ఏశావు సంతానం. ఇద్దరు రిలేటివ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి కీడు జరిగింది అనేసి అంటే వీళ్ళు సంతోషపడుతున్నారు అనమాట. అప్పుడు దేవుడు మౌనంగా ఉండుకోడు. వాళ్ళ యొక్క నీ సహోదరుని శ్రమానుభావం చూచి నీవు ఆనందించొద్దు, నువ్వు సంతోషపడొద్దు అనేసి దేవుడు వాక్యం సెలవిస్తుందండి. మరి ఇందాక మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు వాళ్ళు ఏం చేశారు? బాధపడే వారితో బాధపడ్డారు. ఇక్కడ ఏదోమీయులు ఏం చేశారు? వారి సహోదరుడు యుద్ధంలో నాశనం అయిపోతుంటే సంతోషించారన్నమాట. మరి అలాగే మనం ఇప్పటి వరకు 3 విషయాలు చూస్తున్నాం. దేవుని నమ్మిన బిడ్డలు అంటే దేవుడి ఆత్మను, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, అలాగే దురాత్మను ఉన్న బిడ్డలు ఏ విధంగా ఉన్నారు. మొట్టమొదటిగా యోసేపు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే విధంగా ఉంది, తన పరిశుద్ధతను కాపాడుకునే విధంగా ఉంది. అలాగే సంసోను పాపంలో పడిపోయి ఆయనకున్న ఆత్మను కూడా పోగొట్టుకునే విధంగా మనం చూసినాం. అలాగే ఆత్మీయ జీవితం, స్పిరిచువాలిటీలో కూడా పౌలు శీల, మన ఆత్మీయ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన పౌలు శీలలాగా దేవుని స్తుతించుచు, దేవుని కీర్తించుచు, ఆరాధించుచు, ప్రార్థించుచు ఉన్నారన్నమాట. మనం కూడా ఆ విధంగా ఉండాలి. అలాగే ఇక్కడ మరి యోబు యొక్క భార్యను చూసినట్లయితే ఏం చేసింది? కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేసే అని చెప్తుంది. అలాగే మూడవదిగా బాధలో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు యేసుప్రభు వారి కన్నీటిని చూచి వారితో కూడా ఏడ్చినట్టు మనము చూసాం వాక్యంలో. అలాగే ఓబద్యాలో మనం చూసింది ఏంటి? ఏదోమీయులు వారి యొక్క సహోదరులు యుద్ధంలో నాశనం అయిపోయి బాధపడుతూ ఉన్నప్పుడు వారిని చూసి నవ్వినట్లు ఉన్నారు. ఇప్పుడు మనం ఇవన్నీ చూసాం కదా, మనకి డిఫరెన్స్ అర్థమైందా? దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, అపవిత్ర ఆత్మ పట్టిన బిడ్డలు ఏ విధంగా ఉన్నారు. మన యొక్క జీవితంలో కూడా మనం చర్చ్లో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరం అనుకుంటాం దేవుని సన్నిధి మన మధ్య ఉంది, దేవుని ఆత్మ మనలో ఉంది అని అనుకుంటాం. కానీ నాకు తెలిసిన నేను అనుకుంటున్నా, పర్సనల్ ఫీలింగ్ ఇది, నేను అనుకుంటాను చర్చ్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ చర్చ్ నుండి బయటకు వెళ్ళినప్పుడే మన అసలైన స్పిరిచువాలిటీ అనేది స్టార్ట్ అవుతుందండి. హల్లెలూయా. చర్చ్లో ప్రతి ఒక్కరము ప్రార్థిస్తాము, ప్రతి ఒక్కరము ఆరాధిస్తాం, ప్రతి ఒక్కరము వాక్యం చదువుతూ అన్నీ ఉంటాయి. ఎవరైనా ఏదైనా చేయొచ్చు చర్చ్లో. కానీ వన్స్ మనం స్టెప్ అవుట్ అయ్యాక, చర్చ్లో నుంచి బయటకు వెళ్ళాక మన నిజ జీవితం ఏ విధంగా ఉన్నదో అది మన అసలైన ఆత్మీయత. హల్లెలూయా. మన యొక్క పర్సనల్ జాబ్ ప్లేసెస్లో కానీ, మన ఇంటిలో కానీ, మన సహోదరులతో కానీ, మన యొక్క శత్రువులతో కానీ ఎటువంటి విధంగా అయినా మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని యొక్క ఆత్మను నిండి ఉంటే మనకు ఆటోమేటిక్గా మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్లో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పలానా తప్పు మన ముందు జరుగుతుంది అని అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ తప్పు నీకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు చెప్తూనే ఉంటాడు, జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చూడొద్దు అనేసి చెప్తూనే ఉంటాడు. కానీ అపవిత్రాత్మ కలిగి ఉంటే అక్కడికే వెళ్ళు, అదే చెయ్యి అనేసి ఇంకా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారన్నమాట. మరి లాస్ట్లో మనం ఒకరి గురించి చూద్దాము, ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది కూడా. సౌలు, అవునా? సౌలు ఏం చేశారు? స్టార్టింగ్లో దేవుడు అభిషేకించిన రాజు అన్నమాట. సౌలు గొప్పగా దేవుని యొక్క బలమైన కార్యాలు చేశాడు. మరి ఆ వాక్యం కూడా మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. చాలండి. ఇక్కడ ఎవరి మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగివచ్చును అని ప్రవచిస్తున్నారు? సమూయేలు. సౌలు మీద కంట దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుందంట. ఆయనకు నీకు తోడుంటాడు, నీకు క్రొత్త మనసు వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు జీవించింది ఏ విధంగా అయినప్పటికీ ఇక నుంచి దేవుని ఆత్మ నీలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి నీకు క్రొత్త మనసు వస్తుంది, క్రొత్త జీవితం నువ్వు పాటిస్తూ ఉంటావు అని చెప్తుంది. అలాగే మనం తర్వాత జరిగిన స్టోరీ ప్రతి ఒక్కరికి తెలిసింది. సౌలు ఏమైంది? సౌలులో అసూయ, ద్వేషం అనేది పెరిగిపోయింది అన్నమాట. పెరిగిపోయినప్పుడు కూడా మనము వాక్యంలో చూస్తున్నాం. అదే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపివ్వగా. చాలండి. ఇక్కడ ముందేం చూసాము? అదే సౌలు మీద దేవుని యొక్క ఆత్మ బలంగా దిగుతుంది అన్న వాక్యం మనం చూసాం. ఇక్కడ కట్ చేస్తే 16th చాప్టర్లో ఏముంది? యెహోవా ఆత్మ అంటే సౌలును
విడిచి వెళ్ళడమే కాకుండా ఏమొచ్చింది బోనస్గా? దురాత్మ ఒకటి తనలో ఎంటర్ అయింది. ఎందుకు? సౌలు అదే విధంగా యెహోవా ఆత్మని తను మెయింటైన్ చేస్తూ ఆత్మను ఆర్పకుండా ప్రతిదినము ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే, మరి ఆ 10 ఆజ్ఞల్లో ఉంటుంది కదా, నీ సహోదరుని నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అనేసి ఆజ్ఞ మనకు ఉంటుంది కదా. మరి అదే ఆజ్ఞను పాటించిన వాడయి ఉంటే మరి సౌలులో యెహోవా ఆత్మ పోయి దురాత్మ అనేది వచ్చేదా? రాదు. ఆయనలో ఆ యొక్క జలసి, ద్వేషము, ఈర్ష, కక్షలు అనేది పెరిగిపోయినాయి. కాబట్టి ఏమైంది? దురాత్మ ఒకటి వచ్చి యెహోవా ఆత్మ విడిచి వెళ్ళిపోయింది అన్నమాట. మరి ఇది మనము మొత్తం కాంటెక్స్ట్ లో కూడా చూసుకున్నట్లయితే ఆత్మ గురించి మనము నేర్చుకున్నామండి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారు ఏ విధంగా జీవిస్తారు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆత్మీయ జీవితము, వారి యొక్క మాట తీరు, వారి యొక్క ఇతరులతో వాళ్ళు బిహేవ్ చేసే విధానం కూడా ఏ విధంగా ఉంటుంది. అండ్ అపవిత్రాత్మ కలిగి ఉన్న బిడ్డలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారు అనేది మనము చూసుకున్నాం. లాస్ట్లో ఏం చూసుకున్నాం? సౌలు ఒకప్పుడు దేవుని ఆత్మను కలిగి ఉన్న బిడ్డనే, కానీ దేవుని యొక్క ఆజ్ఞలని ఆయన పాటించకపోవడం వల్ల, ఈర్ష ద్వేషముతో నిండి ఉండడం వల్ల దేవుని యొక్క ఆత్మను కోల్పోయినట్టు కూడా మనం చూసుకుంటున్నాం. అలాగే ఇంకొకళ్ళని చూపిస్తాను నేను. బైబిల్లో అయితే రిఫరెన్స్ లేదు కానండి, దేవుని ఆత్మ, అపవిత్రాత్మ, ఇంకొక ఆత్మ ఉంటుంది. ఏంటి తెలుసా? అది దేవుని ఆత్మలాగా కనపడే అపవిత్రాత్మ. అర్థమైందండి? పైకి దేవుని ఆత్మ చూపిస్తారు, కానీ లోపల ఏముంటుంది? అపవిత్రాత్మ మాత్రమే ఉంటుంది. మరి బయటకి ఒక మాస్క్, ఇప్పుడు చూడండి, మనం ఒక మాస్క్ పెట్టుకుంటే మన ఫేస్ ఏంటి ఇతరులకి తెలీదు, కవర్ అయిపోతుంది కదా లోపల రియాలిటీ అనేది. వాళ్ళతో మాట్లాడుతుంటే మన మాటలు మాత్రమే వాళ్ళు వినగలరు, కానీ మన ఫేస్ని వాళ్ళు చూడలేరు ఏమైనా కవర్ చేసుకున్నప్పుడు. మరి ఇక్కడ కూడా చూసినట్లయితే దేవుని ఆత్మలాగా కనిపిస్తుంది, కానీ అందులో ఉన్నది అపవిత్రాత్మ. అది మనుషులకి కనబడకపోవచ్చు, కానీ దేవుడు హృదయంలో ప్రతిదీ పరిశీలించే దేవుడు. హీ నోస్ ఎవ్రీ హార్ట్ కదా. మనం మన యొక్క హృదయంలో ఆలోచనలు మనము ఆలోచించకముందే దేవునికి తెలుసు అంట. మరి మనం ఎంత యాక్ట్ చేసినా, ఇతరుల ముందు ఎంత ఎలాగా చేసినా కానీ ఇతరులకు మేబీ అయ్యో వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉన్నారు, చాలా ఆత్మీయ పరులేమో, చాలా ప్రార్థనా పరులేమో అని అనిపిస్తుంది, కానీ రియాలిటీ మాత్రం, ఒరిజినాలిటీ మాత్రం దేవునికి మాత్రమే తెలుస్తుందండి. మరి దినాన ఈ వాక్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి విన్నవారందరిలో ఒక్కరికైనా ఇది ఫలించితే అది నాకు సంతోషం అండి. మరి వాక్యము దేవునికి మహిమకరంగా, మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వాధికారి, నిత్య నివాసినికి స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగోండి అయ్యా ప్రభా, మా మధ్య తండ్రి ఈ దినాన్ని సంచరించి ప్రభా నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశంను బట్టి ప్రభా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. అవును ప్రభా తండ్రి దేవా, నీ యొక్క ఆత్మను కలిగి ఉంటే మా జీవితాలు ఏ విధంగా ఉంటాయో, అపవిత్రాత్మను కలిగి ఉండుంటే ప్రభా మా జీవితాలు ఏ విధంగా ఉంటాయో ప్రభా, మేము ఈ దినాన్ని తండ్రి మమ్మల్ని పరీక్షించుకున్నాం ప్రభా. దేవా ప్రభా, ఆత్మను ఆర్పకుడి అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి. మాలో అపవిత్రాత్మను పారద్రోలి ప్రభా, నీ ఆత్మతో నింపబడే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు తండ్రి దేవ రిన్యూ చేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిలోనూ ప్రభా దురాత్మలు తండ్రి తీసివేసి ప్రభా నీ ఆత్మతో నింపమని అడుగుతున్నానయ్యా. తండ్రి దేవ, మా యొక్క సన్నిధానంలోనే కాదు కానీ ప్రభా, ఈ సంఘములోనే కాదు కానీ ప్రభా, బయట కూడా కేవలం నీ ఆత్మ ద్వారానే మేము నడిపించబడటానికి మాకు సహాయము చేయమని అడుగుతూ ప్రభా, మరొకసారి దీనురాలనైనా నన్ను మీరు నిలవబెట్టుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మితబడిన ఈ వాక్యము ఫలించే బిడ్డలుగా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తండ్రి తీర్చిదిద్దామని అడుగుతూ ప్రభా, ఈ చిన్ని ప్రార్థన పాఠ సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.